వెల్కమ్ టు డివై న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పోడూరు మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం. వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేశారు. పి శ్యామసుందర్ రెడ్డి గ్రామ అధ్యక్షులు ఎండి బషీర్ శ్రీనివాస్ రెడ్డి వీరు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు మంచిగా చేస్తుండు. అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోడూరు గ్రామంలో వివిధ రకాల పనులు చేయించారు, ఇంకా చేయిస్తారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, ముస్తాఫా, నవాజ్, కిష్టయ్య, రాజు, నవాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, శ్యామసుందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి పనులు మన గ్రామంలో కానీ మన తెలంగాణలో కానీ చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈరోజే ఉగాది సందర్భంగా పేద ప్రజలకు అందరికీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉచిత బియ్యం కింద సన్న బియ్యం పంపిణీ గిట్ట కార్యక్రమం ఈరోజు ఉగాది సందర్భంగా మన తెలంగాణలో ఓపెనింగ్ చేయడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ఊర్లో గిట్ట జరుగుతున్నాయి. కొన్ని లక్షల పనులు ఇప్పుడు దాకా మన ఊర్లో సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇంకా కొన్ని లక్షల పనులు ఇంకా మన ఊర్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్యామసుందర్ రెడ్డి గారు కూడా మన గౌరవనీయులు పెద్దలందరూ కూడా మన గ్రామానికి అనేక పనులు తేవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పేదవాళ్ళకు ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అన్నది వాళ్ళు దోచుకోవడమే తప్పించి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఏ కార్యక్రమాలు చేయలేరు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టారు, కానీ ఎవరికి ఇవ్వకుండా వాటినే శిథిలావస్థలు చేరుకోవడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు రామ్మోహన్ రెడ్డి అన్న గారి సహకారంతో మా గ్రామానికి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చి నిరుపేదల కుటుంబాలకు ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల లోపు రుణమాఫీ జరగడం జరిగింది. ఇంకా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ఈ హామీలు ఇవ్వని కూడా ఇంకా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అన్ని కార్యక్రమాలు చేయడానికి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్ని విధాలా చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం, రేషన్ బియ్యం ప్రజలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. జై కాంగ్రెస్ పార్టీకి. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.